హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉమా మహేశ్వరి. ఈరోజు నేను చేయబోయే వంట శనగపప్పు ఆలుగడ్డ కూర. కూరకు కావలసిన సామాన్లు: శనగపప్పు చిన్న కప్పుతో, ఒక ఆలుగడ్డ, చిన్న 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి. శనగపప్పు 2 సార్లు కడుక్కొని పప్పుకి సరిపోయినంత నీరేసి ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. మూత పెట్టి చిన్న మంటలో ఉడికించుకోవాలి. చిన్న ముక్క కొబ్బరి, చిన్న స్పూన్తో గసగసాలు, చిన్న ముక్క అల్లం వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీరేసి ఉప్పేసి ఆలుగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. శనగపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టి చిన్న మంటలో ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. చిన్న స్పూన్తో 1 స్పూను పసుపు వేసుకోవాలి. మెంతుల పొడి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి, గసగసాలు, వెల్లుల్లి, అల్లం కలిపి దంచుకున్న ముద్ద 1 స్పూన్ వేసుకోవాలి. టమాటా ముక్కలు 3 చిన్నవి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చిన్న మంటలో మూత పెట్టి ఉడికించుకోవాలి. శనగపప్పు, ఆలుగడ్డ ఉడికించినవి వేసుకోవాలి. ఒక స్పూను కారం వేసుకోవాలి. ఈ గ్లాసు సకానికి నీరు వేసుకోవాలి. పెద్ద మంట పెట్టి ఉడికించుకోవాలి. పావు స్పూను గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు పెద్ద మంటలో ఉడికించి మూత పెట్టుకోవాలి. అంతేనండి, శనగపప్పు ఆలుగడ్డ కూర రెడీ.